శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 15వ తారీఖు 6వ నెల 2024 మరి అద్భుతమైనటువంటి రోజు. రేపే మరి శని హోమం. ఈ శని హోమం పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. 12 రాశులలో జన్మించినటువంటి వారు ప్రత్యేకంగా ఈ శని హోమం జరిపించుకోండి. అట్లీస్ట్ ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుండి వాళ్ళు బయటపడేటువంటి రాశులను కనుక చూస్తే శని హోమం జరిపించుకుంటే మకర రాశి వారు, కుంభరాశి వారు, మీన రాశి వారు, కర్కాటక రాశి వారు అండ్ ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినట్టున్నారు. ఈ 5 రాశులకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అన్నది కూడా ఉంది. ఇలాంటి వారు శని కుంభరాశిలో ప్రవేశించి 30 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి వేళా విశేషం. మళ్ళీ ఈ శని హోమం మళ్ళీ కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే నేను అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తాను. 12 రాశుల వారు జరిపించుకోండి. ఏలినాటి శని బట్టిన వారు నడిపించి అంటే ఈ శని హోమాన్ని జరిపించుకుంటే మేలు జరుగుతుందని. శని ఎప్పుడైతే కుంభరాశిలో నుండి బయటికి వెళ్ళిపోయాడో, మీనరాశిలోకి వెళ్ళిపోయాడో, ఇంకా మనం శని హోమం జరిపించుకోవడానికి మనకు మొత్తం క్లోజ్, ఇంకేం ఉండదండి. ఇక శని హోమం జరిపించుకోవడానికి అసలు ఏమాత్రం మనకు టైం అనేది కూడా దొరకదు. మనం ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి పండితులతోనే హోమాలు పెద్ద ఎత్తున హోమాలు జరిపించినా కూడా శని వినడు ఇంకా. ఎందుకంటే వినతులు స్వీకరించే టైం అయిపోయింది. ఆ టైంలోపే మనం వినతులు స్వీకరించి మనకు మంచి మేలైనటువంటి న్యాయం చేస్తాడు. మనకు మంచి భవిష్యత్తును అందజేస్తాడు. అది క్లోజ్ చేశారంటే నోటిఫికేషన్ క్లోజ్ అయినట్టే. ఇంకా మనం ఎవరికి అప్లై చేసినా మనం ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కాబట్టి రేపే శని హోమం. మరి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి. మీరు రానవసరం లేదు. మీరు రాకుండానే మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను తప్పకుండా వీడియో తీసి ఆ వీడియో అనేది కూడా మీ వాట్సాప్ నంబర్లకే నేను పంపించగలుగుతాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.